ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిద్ధు, ఏం మాట్లాడుతున్నావురా? మీరు మా ఇద్దరిని కలిసి ఉండనివ్వట్లేదు కదా, అందుకే నేను తులసితో పాటు వెళ్ళిపోతున్నాను. చెప్పానుగా నాన్న, తులసి లేకుండా నేను ఉండలేను. తను ఇక్కడ లేనప్పుడు తను ఎక్కడుంటే నేను అక్కడే. ఎంత ఆత్మాభిమానం లేని మనిషివేంట్రా నువ్వు? రే, నీ స్థానంలో నేను గనక ఉండుంటే తండ్రి చొక్కా పట్టుకున్నప్పుడే దాన్ని నరికి అవతల పడేసేవాడ్రా. నీలాంటి కొడుకును కన్నందుకు ఇప్పుడు అవమానంగా ఉందిరా నాకు. చూడు, తనంటే ఎక్కడో బయటమ్మాయిరా, పరాయమ్మాయి. కానీ నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన నా కన్న కొడుకు అయ్యుండి ఇలా మాట్లాడుతున్నావు చూడు. సిగ్గుతో ఇప్పుడు అనిపిస్తుందిరా చచ్చిపోవాలని. ఒక్కసారి నేను చెప్పేది. నీ నిర్ణయం ఏదో నువ్వు తీసుకున్నావు కదా, సరే, నా నిర్ణయం కూడా వినేసి వెళ్ళు. తులసితో గాని నువ్వు వెళ్తే నా 7 దాటి వెళ్ళాలి. చెప్పేది వదలు. వదలు. వదలరా. ఏంటన్నా ఈ పిచ్చి పని? ఏంటండి ఇది? విశాల, నువ్వు ఆగో. అది తండ్రి కొడుకులు తేల్చుకోవాల్సిన విషయం, మధ్యలో నువ్వు మాట్లాడకు. అంటే ఇప్పుడు నా భర్తని మీరు నాతో రానివ్వరు, అంతే కదా మామయ్య? అంతే.